పుట్టింది, బ్రెయిన్ ఫీవర్ వచ్చింది, మనం ఇప్పుడు ఎలాగ చికెన్ గునియా ఏంటి చాలా డెంగ్యూ ఫీవర్ అలాగా వస్తుంది కదా. అప్పుడు అది ఫస్ట్ అటాక్ ఇన్ ఇండియా, మాస్కిటోతోనే వచ్చింది. కానీ మనం అప్పుడు అన్ని మొత్తం ట్రీట్మెంట్ ఇచ్చేసాను. కానీ వాళ్ళు అలాగా ఏదైనా అయితే ట్రైనబుల్ కానీ క్యూరబుల్ కాదు. సో తను చాలా ట్రైన్డ్ అయిపోయింది, చాలా చాలా బాగుంటుంది. షీఈస్ అ వెరీ స్వీట్ గాడ్స్ గిఫ్ట్ చైల్డ్ ఫర్ మీ. ఓకే మేడం. సో అసలు ఇట్లా ఇంత ప్రాబ్లమ్ని కూడా మీరు చాలా ప్రాబ్లం కాదు, స్టార్టింగ్ లో అన్ని స్టార్టింగ్ అండి, అన్ని మన లైఫ్ లో. తర్వాత అదన్నీ మన వే ఆఫ్ లైఫ్ అయిపోతుంది. అన్ని మన టుడే యాక్చువల్లీ నేను అంత యంగ్ కాదు, కానీ నేను ఫిజికలీ ఇంత యాక్టివ్గా ఉన్నాను. అదన్నీ బికాజ్ నేను అంత యాక్టివ్గా ఉన్నాను. నేను తన పని చూసుకుంటున్నాను, ఇల్లు పని చేసుకుంటున్నాను. ఐ కమ్ టు ఫర్ ద షూటింగ్, ఐ గో బ్యాక్, అండ్ ఒక్కటి డిస్టర్బెన్స్ ఉండదు. అన్ని డిసిప్లిన్గా, అన్ని సిస్టమేటిక్గా నడుస్తుంది. బికాజ్ నేను సర్వెంట్తో కూడా ఇలాగ ఉండాలి, ఇల్లు ఇలాగ ఉండాలి, నేను వెళ్ళిన తర్వాత ఇలాగ ఉండాలి, ఎవ్రీథింగ్ ఐ టెల్. సో ఎవ్రీథింగ్ ఇస్ సో సిస్టమేటిక్. ఏదో అన్ని వదిలేసి నేను వస్తున్నాను, నో. అలాగే నేను చాలా వరకు పని చేయలేదు ఇండస్ట్రీలో, బికాజ్ ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఈ ప్రాబ్లం. కానీ ఇప్పుడు తను కూడా పెద్దగా అయింది, కొంచెం ఇంకా అండర్స్టాండింగ్ అయింది. నేను చేయగలుగుతాను, ఇప్పుడు వరకు చేయగలుగుతాను, అప్పటి వరకు చేస్తాను. ఓకే మేడం, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ ఉంది తను అంతా సెటిల్ అయిపోయిందా? ఇప్పుడు అంతా తన వర్క్స్ తను చేసుకుంటా. షీ నీడ్స్ అ కంపెనీ. తన ఇంట్లో ఎవరైనా ఒక్కదాన్ని తనకి ఉండలేదు, ఎవరైనా ఉండాలి తప్ప. షీఈస్ అ వెరీ వెరీ కోఆపరేటివ్ అండ్ వండర్ఫుల్ చైల్డ్. ఓకే. సో అసలు ఎంత ప్రాబ్లం ఉన్నా సరే ఎంత హ్యాపీగా చెప్తున్నారంటే మీరు చాలా గ్రేట్ అసలుకి. గాడ్ అందరూ దేవుడు ఇష్టం కదండి, మన చేతిలో ఏముంది.